నేడు నిమిషం యుగమైన క్షణములో కుసుమం మనసంచు తెరల పయనం నయనాల కొలనులో మది వీడదే మధురమే ప్రేమ మధురమే కన్ను కల నీడదే మధురమే ప్రేమ మధురమే. ఆహా ఆహా థ్యాంక్స్ చెప్పాల్సింది పోయి అలా తెల్ల మొహాలేసుకు చూస్తారేంటమ్మా? అమ్మో 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 సమయానికి ఆర్యవర్ధన్ సార్ వచ్చి పట్టుకున్నారు కాబట్టి సరిపోయింది కానీ లేదంటే అమ్మో నా కోడలు పిల్ల కింద పడి సార్ మీరు మా పాలిట దేవుడు సార్. నిజంగా దేవుడు. రేయ్ దండం పెట్టరా సార్కి. నిజంగా దేవుడు సార్. దేవుడు దేవుడు సార్. ఆర్య సార్ లేకపోతే ఆఫీస్ని మేనేజ్ చేయడం చాలా కష్టం. హెడేక్ వస్తుంది. కాఫీ చెప్పి ఎంతసేపు అయింది? నైట్కి తీసుకొస్తావా? ఇడియట్, త్వరగా తీసుకురా. ఆ దిష్టి బొమ్మ ఆఫీస్కి రాలేదు, సార్ కూడా రాలేదు. ఒకవేళ సార్ ఏమైనా నో, తను ఎలాంటిదైనా సార్ అలాంటి వారు కాదు. పైగా సార్ని మీట్ అవ్వకూడదని, మాట్లాడకూడదని దానికి వార్నింగ్ ఇచ్చాను కదా, అది మాట కూడా ఇచ్చింది. మేడం కాఫీ. ఏంటి ఇంత లేటు? కాఫీ తీసుకుని మీ దగ్గరికే బయలుదేరాను మేడం. అప్పుడే నీరజ్ సార్ వచ్చి గ్రీన్ టీ కావాలని అడిగారు. సార్కి గ్రీన్ టీ ఇచ్చి వచ్చేసరికి లేట్ అయింది మేడం. సారీ మేడం. నీరజ్ సార్ ఆఫీస్కి వచ్చారా? వచ్చారు మేడం, క్యాబిన్లో ఉన్నారు. గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్ మీరా. సార్ ఎస్, ఏదైనా హెల్ప్ కావాలా? నో థ్యాంక్స్. వేర్ ఈస్ దాదా? ఆర్య సార్ 3 days నుంచి ఆఫీస్కి రావట్లేదు. 1 week వరకు రానని చెప్పారు. వాట్, 1 week? ఎందుకు? ఎక్కడికి వెళ్ళారు? ఐ డోంట్ నో సార్. వాట్ డూ యూ మీన్ మీరా? నీకు తెలియకపోతే ఇంకెవరికి తెలుస్తుంది? ఓ షిట్, కొంప తీసి షెడ్యూల్ని మళ్ళీ ఆను చూస్తుందా? నో సార్, బట్ ఆ అను కూడా ఆఫీస్కి రాలేదు. తన గురించి ఏం చెప్పమంటారు సార్? అలాంటి ఇర్రెస్పాన్సిబుల్ గర్ల్ని నేను ఎక్కడ చూడలేదు. తను ఎప్పుడు ఆఫీస్కి వస్తుందో, ఎప్పుడు మానేస్తుందో నాకే కాదు, ఈ ఆఫీస్లో ఎవరికీ తెలీదు. తనకి చెప్పి చెప్పి నా నోరు నొప్పి పుట్టడం తప్ప తనలో ఎలాంటి చేంజ్ లేదు. ఆర్య సార్ ఆఫీస్కి రాకపోవడం ఒకవైపు, ఇలాంటి బాధ్యత లేని స్టాఫ్ ఇంకోవైపు. ఆఫీస్ని మేనేజ్ చేయడం చాలా కష్టంగా ఉంది సార్. సార్ తిరిగి వచ్చే వరకు ఆఫీస్ని చూసుకోమని చెప్పారు. బట్ సార్, ఇఫ్ యూ డోంట్ మైండ్, మీరు నాకు ఒక ఫేవర్ చేస్తారా? యా, టెల్ మీ మీరా. ఆర్య సార్ వచ్చే వరకు ఆఫీస్ రెస్పాన్సిబిలిటీస్ మీరు తీసుకుంటారా? మీరు ఎలాంటి ఆర్డర్స్ వేసినా నేను ఫాలో చేస్తాను. వై నాట్ మీరా? షూర్. థ్యాంక్ యూ సార్. ఇట్స్ ఓకే.
ఒసే దిష్టి బొమ్మ, ఇప్పుడుంటుంది నీకు. నువ్వు ఎక్కడున్నా నీరజ్ సార్ ముందు నిన్ను నిలబెట్టేస్తాను. ఏం పెళ్లి కొడుకో ఏంటో పట్టుమని ఫర్లాంగ్ దూరం పరిగెత్తలేకపోయాడు. ఆ అబ్బి ఇంకా చిన్న పిల్లకాయ కదా సుబ్బు. పిల్లకాయలే కదే హుషారుగా ఉండాల్సింది. ఆ అబ్బికి పొద్దున్నే లేచి పరిగెత్తే అలవాటు లేదేమో సుబ్బు. అవును, అలవాటు లేనట్టుంది. చూసిండావా సుబ్బు, ఆర్య సార్ కూడా నా వైపే. అలవాటు లేకపోతే చేసుకోవాలి. సార్ని చూడు, ఆ సంపత్ కన్నా పెద్దవారేనా ఎంత ఫిట్గా స్ట్రాంగ్గా ఉన్నారో చూడు. ఏం బుజ్జమ్మా? అవును నాన్న, మనిషి మాత్రమే కాదు, మాట కూడా స్ట్రాంగ్ గా ఫిట్ గా ఉంటుంది. తీసుకోండి సారు. ఇందా సుబ్బు. తినండి సారు. పొద్దున్నే పరిగెత్తి అలిసిపోయిళ్ళా, అందుకే జీడిపప్పులు బాగా వేసి ఉప్మా చేసిండాను. థ్యాంక్ యూ, బట్ నేను జీడిపప్పు తినను. తినండి సారు, బలం వస్తుంది. ఇట్స్ ఓకే, బట్ ఇంతొద్దు, సగం తీసేయండి. తింటే మొత్తం తినమని చెప్పమ్మా. అంత తింటాను ఇంత తింటాను. పక్క వాళ్ళ ఆరోగ్యంపై కూడా ఆ శ్రద్ధ ఉండాలి. ఏంటోనే నువ్వు, ఒక్కోసారి నీ మాటలు అర్థమే కావు. ఆహాహాహాహా, ఏం తింటావు సుబ్బు? తిను బాగా తిను. జీడిపప్పు చూస్తే చాలు నీకు అసలు లోకమే గుర్తుండదు. పక్క వాళ్ళు ఏం చేస్తున్నా పట్టించుకోవు. జీడిపప్పు ఉప్మా సూపర్గా ఉందే పద్దు. చూసిండారా సారు, ఇది ఈయన గారి వరుస. నువ్వు లక్కీ అమ్మా. భార్య చేసిన వంటల్ని మెచ్చుకొని అమృతంలా ఆస్వాదిస్తూ తినే భర్తలు ఎంతమంది ఉంటారు? కరెక్ట్ అను. రేపు సంపత్ కూడా నిన్ను బాగా మెచ్చుకుంటాళ్లే. ఎవరి మెప్పో నాకు అవసరం లేదు. తప్పను, కాబోయే భర్తను వాడు వీడు అనకూడదు. కాబోయే భర్త కదా సార్, ఇప్పుడు కాదు కదా. అసలు మీ అబ్బా కూతుళ్ళు ఏమనుకుంటున్నారో? ఆ తింగరోడ్ గురించి మళ్ళీ అనుకోవటం కూడానా? తింగరోడా? అల్లున్నట్టు అండం ధర్మం కాదు సుబ్బు. వాడు నా అల్లుడవడం నా కర్మ. ఇప్పుడు కరేపాకలాగా తీసి పారేస్తుండవు. రేపు అదే సంపత్తికి కాళ్ళు గడిగి కన్యాదానం చెయ్యాలా? నేను చేయకపోతే పెళ్లి క్యాన్సిల్. ఐ మీన్, ఆయన కాళ్ళు కడిగి కన్యాదానం చేయనంటే ఈ పెళ్లి జరగదు కదా.
కరెక్ట్ చెప్పారు సార్. చూసావా పద్దు, సార్ కూడా నా వైపే ఉన్నారు. బుజ్జమ్మా, ఆ, దయచేసి వాళ్ళ వైపు మాట్లాడకండి సారు. ఈ అబ్బా కూతుర్ని నమ్మడానికి లేదు, అన్నంత పని చేస్తారు. హలో మ్యామ్. వేర్ ఆర్ యూ? ఇంట్లోనే ఉన్నాను మ్యామ్. ఓ, వర్క్ ఫ్రమ్ హోమా? లేదు మ్యామ్, నేను ఆఫీస్కి లీవ్ పెట్టాను. లీవ్ పెట్టావా? ఎవరిని అడిగి పెట్టావు? అది మ్యామ్, సార్. వాట్? సార్? సార్ ఏంటి? అది మ్యామ్, నేను లీవ్ అప్లై చేసింది మీకు మెయిల్ చేశాను. నాకు ఏ మెయిలు రాలేదు. వెంటనే ఆఫీస్కి వచ్చి లీవ్ లెటర్ ఇవ్వు. సరే మ్యామ్. మీరా మ్యామ్ ఆఫీస్కి వచ్చి లీవ్ అప్లికేషన్ ఇవ్వమంటున్నారు. నేను వెళ్ళి ఇచ్చేసి వస్తాను. ఆఫీస్ యజమాని ఏడ్నే ఉంటే నువ్వు ఆఫీసుకు పోవడం ఎందుకే? అంటే నేను ఆఫీస్కి వెళ్ళట్లేదు కదా, ఆఫీస్ వర్క్ అంతా మీరా చూసుకుంటుంది. బహుశా అందుకే అనుకు తను కాల్ చేసి ఉంటుంది. దీని గురించి డిస్కషన్ ఎందుకు బుజ్జమ్మా? అది కంపెనీ రూల్ ఏమో. నువ్వు వెళ్ళి ఇచ్చేసిరామ్మా. మ్మ్. మరి మనం నగలంగడికి వెళ్దాం అనుకున్నాం కదా సుబ్బు. మీరు జ్యువెలరీ షాప్కి వెళ్ళండి. నేను ఆఫీస్కి వెళ్ళి అప్లికేషన్ ఇచ్చి అట్నుంచి అట్టే షాప్కి వస్తాను. బేగ్ వచ్చాను. మ్మ్. అమ్మో నా కాలు, అయ్యో నా కాలు. రేయ్, చెవి కోసిన మేకల ఎందుకు అట్ట అరుస్తున్నావు? కాళ్ళు నొప్పులు పడుతున్నాయి నాన్న. ఈ వేణీళ్ళు కాపడం పెడితే తగ్గిపోతుందిరా, కాస్త ఓర్చుకో. కాపడం కాదు, ఆ వేడి నీళ్లు వీడి తలపైపోయి పేడ వదిలిపోద్ది. ఛ! వద్దు నాన్న. అయ్యో ఏంటన్నయ్య మాటలు? ఒరేయ్, కాసేపు ఈ వేణీళ్లలో కాళ్ళు పెట్టు, నొప్పులు తగ్గుతాయి. బావకి ఏమైంది? ఈ అడ్డగాడిదా ఆర్యవర్ధన్ సార్ ముందు నా పరువు తీశాడమ్మా. సార్తో పాటు జాగింగ్ చేయలేక మొదటి రౌండ్లోనే పడిపోయాడు. కాలు బెడికింది నాన్న, నన్నేం చేయమంటావు? వెళ్ళి ఏట్లో దూకి చావరా. ఛ! నాకెందుకో ఇదంతా ఆర్యవర్ధన్ సార్ ప్లాన్లా అనిపిస్తోందన్నయ్య. ప్లానా? ఆ సుబ్బు అనువుల ముందు మనల్ని అవమానించడానికే ఆర్య సార్ జాగింగ్ ప్లాన్ వేశాడేమోనని నా అనుమానం. మెల్లగా మాట్లాడమ్మా, గోళ్లకు చెవులుంటాయి. ఆర్యవర్ధన్ సారు ఈ మాటలు విన్నాడంటే మొదటకే మోసం వస్తుంది. అబ్బా వింటే విన్ని, వాళ్ళ ప్లాన్ మనకు తెలిసిపోయిందని వాళ్ళకి అర్థమవుతుంది కదా. అలాంటిదేం ఉండదమ్మా. డబ్బున్న వాళ్ళు ఫిట్గా ఉండాలని కోరుకుంటారు. డైలీ జాగింగ్ ఎక్సర్సైజులు చేస్తారు. ఆర్యవర్ధన్ సార్ డబ్బున్నవాడే కానీ అనువాడు కాదు కదా. వాళ్లతో అవన్నీ చేయించాల్సిన అవసరం ఆయనకేంటి? ప్లాన్ చేసి ఇన్సల్ట్ చేయాల్సిన అవసరం కూడా ఆర్య సార్కి లేదు కదమ్మా. ఏమో నాకు అనిపించింది చెప్పాను, నువ్వే ఆలోచించన్నయ్యా. అదే నిజమైతే ఈ రఘుపతి రియాక్షన్ ఇంకోలా ఉంటుంది రజని. కొంపతీసి ఈ పెళ్లి కానీ క్యాన్సిల్ చేస్తావా మావయ్య? అమ్మో, అయ్యో వద్దు నాన్న, నాకు పెళ్లి కావాలి. రేయ్, ఎట్టి పరిస్థితుల్లో ఈ పెళ్లి ఆగదు, జరుగుద్ది, జరగాలి, జరిపిస్తాను.
ఎస్ నీరజ్. మాన్సి, నాకు జస్ట్ 3 minutes మాత్రమే టైం ఉంది. త్వరగా ఆన్సర్ చెప్పు. దాదా ఇంట్లో ఉన్నాడా? నో. వేర్ ఆర్ యూ? నేను ఆఫీస్లో ఉన్నాను. దాదా ఇంటికి రాలేదు. ఆఫీస్లోనూ లేడు. 3 days నుంచి ఏమయ్యాడో తెలియడం లేదు. ఇదేమైనా కొత్త మనకి? ఎప్పుడు జరిగేదే కదా. మనకి పెళ్ళైనప్పటి నుంచి ఇప్పటి వరకు 3-4 times ఆయన ఇంటికి వచ్చుంటారు. ఉంటే ఆఫీస్లో లేదా ఫ్లాట్లో ఉండుంటారు. సో వై ఆర్ యూ సో మచ్ టెన్స్డ్? అది కాదు మాన్సి. నువ్వు చెప్పిన 3 minutes ఫినిష్ అయింది. ఇంకా కాల్ కట్ చేయొచ్చా నీరజ్? యా, ఓకే, బాయ్. ఆ ఒత్తులు కొంచెం పైకి జరుపు. ఆ దండ కూడా సరిగ్గా వే. అలాగే. మామిన్లా బ్రోయిన్లా 3 days నుంచి ఆఫీస్కి రాలేదట, ఇంటికి రాలేదు. నోబడీ నోస్ వేర్ ఇస్ హీ. నీరజ్ కాల్ చేసి అడుగుతున్నాడు. సరే సరేనా? అంత సింపుల్గా చెప్తున్నారేంటి? తనేదైనా పని మీద వేరే ఊరెళ్ళుంటాడు. ఇంతకీ నువ్వెక్కడికి వెళ్తున్నావు? షాపింగ్. మాన్సి, నీతో కొంచెం మాట్లాడాలి. చెప్పండి. ఆర్య పట్ల నీ ప్రవర్తన సరిగ్గా లేదు మాన్సి. పూజ రోజు ఆర్య మనసు విరిగేలా మాట్లాడావు. మనందరి కోసం ఆర్య పగలు రాత్రి కష్టపడుతున్నాడు. ఇప్పుడు నీ షాపింగ్ ఖర్చు కూడా ఆర్య కష్టపడి సంపాదించిందే. అంటే నేను ఇంటికి కట్టుబట్టలతో వచ్చానంటున్నారా? మా డాడ్ ఎవరో తెలుసు కదా మీకు. నన్ను ఇంటికి ఎలా పంపించారో తెలుసు కదా మీకు. ఈ ఇంట్లో బ్రోయిన్లాకి ఎంత హక్కుందో నాకు నీరజ్కి అంతే హక్కుంది. నేను హక్కుల గురించి మాట్లాడడం లేదు మాన్సి. ఆర్యకు నువ్వివ్వని గౌరవం గురించి చెప్తున్నాను. నీరజ్ సరిగ్గా లేడని తనపై నువ్వు చూపిస్తున్న ఫ్రస్ట్రేషన్ గురించి మాట్లాడుతున్నాను. వయసులో చిన్నదానివైనా ఆర్య నీకు గౌరవం ఇస్తాడు. ఈ ఇంటికొచ్చిన మొదటి కోడలివని అప్పుడప్పుడు నిన్ను వదినా అని పిలుస్తాడు. నిన్ను నా తర్వాతి స్థానంలో చూస్తున్నాడు. అందుకు నువ్వు ఆర్యను గౌరవించాలి. నీరజ్ కూడా తక్కువ వాడేం కాదు మాన్సి. పనికిరానివాడు అంతకంటే కాదు. వాడికి ఆత్రం ఎక్కువ, తొందరపాటెక్కువ, ముక్కోపి. వెనక ముందు ఆలోచించడు. అర్థం చేసుకుంటే వాడిలో నీకో పసిపిల్లాడు కనిపిస్తాడు మాన్సి. చిన్నప్పుడు వాడేదైనా అల్లరి చేస్తూ మంకు పట్టుపడితే కథలు చెప్పి నచ్చ చెప్పేదాన్ని. ఇప్పుడు ఆ పని నువ్వు చేయలేవా? నీ భర్త మనసు తెలుసుకుని ప్రవర్తించలేవా? నాకు ఇంట్లో పెద్దరికం మాత్రమే ఉంది. నీకు ఇంటిపై బాధ్యత ఉంది. నువ్వు ఈ ఇంటి పరువువి, మర్యాదవి, గౌరవానివి. ఈ ఇల్లే నీది మాన్సి. ఇది అర్థం చేసుకుని ఆర్యని కించపరచుకో. నీరజ్ని చులకనగా చూడకు. ఓ, అను మేడం గారా? రండి మేడం. మీరు ఆఫీస్లో వర్క్ చేస్తున్నారని, అందుకే జాయినింగ్ బోనస్లు, శాలరీ అడ్వాన్స్లు తీసుకుంటున్నారని మీకు గుర్తుందా మేడం? మ్యామ్, అది ఏది? ఇదేమైనా నీ పుట్టిల్లు అనుకుంటున్నావా, లేకపోతే కాబోయే అత్తారిల్లు అనుకుంటున్నావా? ఎప్పుడు పడితే అప్పుడు నువ్వు ఆఫీస్కి రావడానికి, నీకు ఇష్టం వచ్చినప్పుడు వెళ్ళిపోవడానికి. సారీ మ్యామ్. షట్ అప్.